జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు ఐ న్యూస్ రిపోర్టర్ మహమ్మద్ షఫీ అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మంత్రి లక్ష్మణ్ కుమార్ షఫీ చికిత్స కోసం 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్థిక సాయాన్ని అందించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తాను రాజకీయంగా ఎదగడానికి కారణమైన పాత్రికేయ మిత్రులను ఎప్పుడు మర్చిపోరని అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగిత్యాల పాత్రికేయులు తనకు ఎన్నో విధాలు సహకరించారని గుర్తు చేశారు. పాత్రికేయులకు ఎలాంటి సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పాత్రికేయుడు షఫీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని తాను వ్యక్తిగతంగా ఆసుపత్రికి వెళ్లి యాజమాన్యంతో మాట్లాడి త్వరగా శస్త్రచికిత్స జరిగేలా చూడడం జరిగిందని అన్నారు. ఆసుపత్రి బిల్లును కూడా సాధ్యమైనంత మేరకు తగ్గించే ప్రయత్నం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పాత్రికేయులకు ఎలాంటి సమస్య వచ్చినా వాటిని పరిష్కరించడంలో ముందుంటారని ఆయన అన్నారు. అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల విషయంలో సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్, సీనియర్ పాత్రికేయులు పిఎస్ రంగారావు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి జీటి శ్రీనివాసరావు, జంకి సంపూర్ణాచార్య, జిల్లా యూనియన్ నాయకులు గడ్డల హరికృష్ణ, హైదర్ అలీ, సిరిసిల్ల వేణుగోపాల్, నరేష్, రాజిరెడ్డి, పవిత్ర, సీనియర్ పాత్రికేయులు టీవీ సూర్యం, మల్లారెడ్డి, అంజయ్య, మదన్ మోహన్, ప్రదీప్, వంశీ, రాజేష్, నారాయణ రెడ్డి, మారుతి, లక్ష్మణ్, సామ మహేష్, తట్ట శ్రీనివాస్, ఫజల్, ఇహ్రముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ శాఖ మంత్రివర్యులు మనం వాస్తవంగా ఎప్పుడు కూడా అన్నను ఒక ప్రజాప్రతినిధిలాగా, మంత్రిలాగా కాకుండా సొంత అన్నలాగా మనం భావిస్తాం. వాస్తవంగా అన్నకు నాకు సుమారు 20-25 ఏళ్ళ నుంచి అనుబంధం, అంటే దగ్గరగా చూసిన వ్యక్తి ఈరోజు మన ప్రెస్ క్లబ్కు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. నిజంగా అన్నగారి మనసు ఎంత గొప్పదంటే నిన్న రాత్రి ఫోన్ చేసి దీనన్నా మీ ప్రెస్ క్లబ్కి వస్తా, మన మిత్రులందరికీ చెప్పండి అని చెప్పేసి ఒక మంచి, అంటే మనం ఊహించని ఈ విషయాన్ని కూడా వారు చెప్పి పాపం షఫీ అనారోగ్యం పారైండు, ఆయన పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనం ఒకసారి సందర్భంలో కలిసినప్పుడు, కలెక్టరేట్లో కలిసినప్పుడు, అయ్యో అన్న నిన్న చెప్తే నేను అక్కడనే చూసుకుంటే కదా, నాకు నేను చెప్పకపోతే నేను హైదరాబాద్ నుంచి వచ్చినా అని చెప్పేసి చెప్పడం, అన్న మాకే ఈరోజు రాత్రి తెలిసింది, లేకపోతే మీకు నిర్ణయం చెప్తున్నాం అనగానే రేపు పోతున్నా అన్న నేను హైదరాబాద్ ఫస్టే నేను షఫీని చూసి ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసి నేను డాక్టర్తో మాట్లాడతా అని చెప్పి, నిజంగా వారు ఎంత బిజీ ఉన్నా ధర్మపురం నుంచి హైదరాబాద్ పోయినాక మొట్టమొదలే షఫీ దగ్గరికి పోయి షఫీని చూసి బాధపడి అక్కడ డాక్టర్లతో మాట్లాడి నేను ఉన్నా అని చెప్పేసి కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా ఒక పిఏను వారికి కేటాయించి ఏ ఇబ్బంది ఉన్నా మీరు నాకు ఫోన్ చేయండి, మా పిఏతో మాట్లాడండి అని చెప్పేసి పిఏని గత వారం రోజులుగా వెంబడించి ప్రతిరోజు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిస్థితి అని చెప్పేసి తెలుసుకోవడంతో పాటు ఓ సందర్భంలో షఫీ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉంది, 100% మేము గ్యారెంటీ ఇవ్వలేము, ఎట్లుంటుందో తెలియదు అని చెప్పేసి డాక్టర్లు చేతులెత్తేసిన సందర్భంలో మళ్ళీ మంత్రి గారు విషయం తెలుసుకొని మీరు ఏం చేస్తారో ఏందో ఆయన బతికించే పరిస్థితి ప్రయత్నం చేయండి, డబ్బుల విషయం గురించి ఆలోచించకండి అని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు డబ్బులు కడితేనే మేము ఆపరేషన్ చేస్తామన్న సందర్భంలో కూడా నేనున్నా, మీకు ఎంత ఖర్చైనా నేను ఇస్తా, మీరు ఆపరేషన్ మొదలు చేయండి అని చెప్పేసి ఆపరేషన్ చేయించడం వల్ల చేయమని చెప్పేసి వారు ఆదేశించగానే నయా పైసా తీసుకోకుండా ఆపరేషన్ చేసి ఈరోజు చనిపోయే షఫీని బతికించే ప్రయత్నం చేసిన గొప్ప మానవతా. దాంతోపాటు నిన్న డిశ్చార్జ్ చేయాల్సింది పేషెంట్ని, టోటల్ బిల్లు 10 లక్షల రూపాయలు కట్టాలని చెప్పేసి 10 లక్షలు కడితేనే మేము డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన సందర్భంలో మళ్ళీ అన్నగారికి చెప్తే అన్నగారు 2 పిఏలను దగ్గర పెట్టి ఒక 4-5 గంటలు వారితోటి డిస్కస్ చేసి లాస్ట్కి 10 లక్షల్లో 3 లక్షల రూపాయలను మాఫీ చేయించిన గొప్ప వ్యక్తి. వాస్తవంగా అది కార్పొరేట్ హాస్పిటల్, మీరు ఆపరేషన్ చేసి మనం అందులో అడ్మిషన్ తీసుకోవడమే పెద్ద గగనమైన సందర్భం. పైసా లేకుండా ఆపరేషన్ చేయించడంతో పాటు 10 లక్షల రూపాయల్లోంచి 3 లక్షల రూపాయలను మాఫీ చేయించి 7 లక్షల రూపాయలకు వారు దాన్ని ఫైనల్ చేయడం. ఆ నేపథ్యంలో కూడా ఆ 7 లక్షల రూపాయలు కట్టే పరిస్థితిలో ఆ కుటుంబ సభ్యులు లేని సందర్భంలో వాళ్ళ దగ్గర 4 లక్షలే ఉన్నాయి, ఇంకొక 3 లక్షల కోసం పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, బాధపడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే నాన్నకు నేను 50,000 రూపాయలు ఇస్తా, నా పరంగా నేను సాయం చేయడంతో పాటు ఇంకొక 50,000 రూపాయలు నేను ఇస్తా, వాళ్ళకు చేదోడు వాదోడు ఉంటా అని చెప్పి గొప్ప మనసుతోటి వారికి ఇలా బిజీ కార్యక్రమాలు ఉన్నా మన కోసం, మన షఫీ కోసం మన ప్రెస్ క్లబ్ ప్రత్యేకంగా వారు వచ్చి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు మా ప్రెస్ క్లబ్ తరఫున, మా పాత్రికేయులందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మీరు మా దగ్గర మమ్మల్ని పాత్రికేయుల సమస్యలు ఏంది, వారి స్థితిగతులు ఏందనేది
మీరు దగ్గర నుంచి చూసిన వ్యక్తి, ఒక రాజకీయంగా కాకుండా ఒక స్నేహితుల్లాగా, తమ్ముళ్ళలాగా భావించి మా సమస్యలు మీకు తెలిసిన వ్యక్తులు కాబట్టి ఇలా మీరు మా వెన్నుదన్నుగా నిలిచి మా షఫీ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి ప్రాణాన్ని కాపాడినందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ప్రేమ అభిమానం ఎప్పటికీ మాపై ఇలాగే ఉండాలని, మేము కూడా మీ వెంట ఉంటామంటూ మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏం చేయాల్సిన అవసరం లేదు. వారు ఒక సామాన్య కార్యకర్తగా అన్నట్టు లచ్చన్న కూడా ఎప్పుడు చెప్తారు, నేను ఒక సామాన్య కార్యకర్తను నన్ను జడిపి చైర్మన్ చేయడం, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేయడం, అలాగే జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి మంత్రిగా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిండ్రు. కష్టపడే వ్యక్తికి గుర్తింపు ఉంటుంది పార్టీలో అని చెప్పేసి వారు ఎప్పుడు చెప్తారు. అలాగే నన్నను కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఎవరు అయినా ఆత్మీయంగా పలకరించే వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మా ప్రెస్ పక్షాన కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు కూడా మా సమస్యల పట్ల శ్రద్ధ చూపాలని, ఏదైనా మాకు సమస్య వచ్చినప్పుడు మాకు వెన్నుదన్నుగా నిలుస్తారని ఆశాభావిస్తూ, 100% మాకు హక్కు ఉందన్న మీతో పనిచేయించుకునే అంత మాకు ఇంటర్మైస్ ఉంది, మీరు కూడా మా వెంట ఉంటారని చెప్పేసి మరొకసారి పేర్కొంటూ మీకు మా ప్రెస్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాను. DCC ప్రెసిడెంట్గా నామినేటెడ్ చేసిన శుభ సందర్భంలో దీనికి నా కొరకు DCC ప్రెసిడెంట్ కావడానికి సహకరించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు అయితే అదే స్థాయిలో ఉండి నా కొరకు పాటుపడ్డ వ్యక్తి పెద్దలు మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు నా కొరకు కష్టపడ్డారు. 40 సంవత్సరాల సరే కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉన్నందుకు నాకు ఇలా కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు జరిగింది. ఇట్టి దానికి లక్ష్మణ్ కుమార్ గారికి, జీవన్ రెడ్డి గారు కానీ ప్రెస్ నన్ను ఆహ్వానించిన ప్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, శ్రీనివాసరావు గారితో నాకు 25 ఏళ్ళ అనుబంధం ఉన్నది. అట్లాంటి వారు ఏదైతే సూచనలు చేసినో సూచనలకు అనుగుణంగా నేను మంత్రి దృష్టికి తీసుకుపోతాం, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారు. నాకు అవకాశం వచ్చింది కాబట్టి మీ సమస్యలను నాకు పూర్తి అవకాశం చేతికొచ్చినాక సాధ్యమైనంత వరకు ప్రెస్లో ఉన్న సభ్యులందరికీ ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ స్కీమ్లే కానీ ఏ బెనిఫిట్సే కానీ మంత్రి గారి దృష్టి తీసుకుపోయి సహాయం చేస్తానని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రెస్ సోదరులందరికీ గుడ్ మార్నింగ్ అని సంతోషం. థ్యాంక్ యూ. మొదటిసారి జగిత్యాల ప్రెస్ క్లబ్ కార్యాలయానికి రావడం, ఈరోజు అమ్మవారి దర్శనానికి రావడం సందర్భంలో కూడా మా మిత్రుడు మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా షఫీ ఒక ప్రెస్ రిపోర్టర్గా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కార్యక్రమం చూసుకున్న జర్నలిస్టుగా ఎంతో ఇబ్బంది పడుతూ ఎన్ని గంటలైనా మాతో భాగస్వామ్యం. మా షఫీకి ఆరోగ్యం బాగాలేదని తెలిసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు కానీ ఇక్కడ స్థానిక ప్రెస్ ఇట్లా హాస్పిటల్లో ఉన్నారని తెలిసిన వెంటనే నేను మన జిల్లా మంత్రిగా మీ అందరికీ, ఎందుకంటే 10 సంవత్సరాల అపోజిషన్లో మేము ఉన్నాం, ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ఇంత గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క క్యాబినెట్లో మంత్రిగా జగిత్యాల జిల్లా పక్షాన ఈరోజు మంత్రిగా నాకు అవకాశం వచ్చిన సందర్భంలో కూడా మా ప్రెస్ రిపోర్టర్ ఇట్లా ఇబ్బంది వచ్చిందని తెలిసిన వెంటనే ఆ హాస్పిటల్ యజమాని డాక్టర్ శ్రీధరన్ చైర్మన్ గారు నలుగురు కొత్త కార్పొరేట్ పెద్ద హాస్పిటల్ వారు రిక్వెస్ట్ చేసిన, సరే డబ్బుల గురించి మీరు ఇబ్బంది పడదు, సాధ్యమైనంత వరకు మా జగిత్యాల జిల్లా ప్రెస్ రిపోర్టర్ ఇక్కడ ఉన్నటువంటి మా జగిత్యాల ప్రెస్ రిపోర్టర్ అంతా మధ్యతరగతి కుటుంబీకులు, ఆర్థికంగా ఉన్న కుటుంబాలు కాదు సార్. ఏమైనా మీకు ఆర్థికంగా భారం పడితే అది మంత్రిగా నేను ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి సహాయం నుంచి డబ్బులు ఇప్పిస్తే తప్ప మీరు ఇట్లా ట్రీట్మెంట్ ఆపదని చెప్పి నేను స్వయంగా వాళ్ళ కొడుకులు వాళ్ళ బంధువులు ఉండే వాళ్ళ ఒక దశలో మేము న్యూస్కి షిఫ్ట్ చేస్తామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యూస్ షిఫ్ట్ చేస్తే చాలా అత్యంత ప్రమాదకరం అని చెప్పి న్యూస్ డైరెక్టర్తో కూడా మాట్లాడితే సార్ ఎక్కడైతే మొదలు ఫస్ట్ ఆపరేషన్ అయింది అక్కడనే మీరు చేయాలని చెప్పి చెప్పిన సందర్భంలో కూడా మరి 2 రోజులు అనుకోకుండా మేము ఇక్కడ రావడం, అమ్మవారి దర్శనం తీసుకొని మొదటిసారి మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా మా నందన్న గారు, అదేవిధంగా వేదిక పడినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతి గారు, ఇక్కడ ఉన్నటువంటి మా రంగన్న గారు, మా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ పేరు గారు అందరూ కూడా మా ఎంతో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులందరూ కూడా మా లక్ష్మణ్ కుమార్ అన్న అంటే నిన్ననే మా సభ్యులంతా అంటే నా పరివారం, నా బలగవంతి ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొదటిసారి ఇక్కడ రావడం, ఇక్కడ కార్యవర్గం సంబంధించిన వారు ప్రేమతో మమ్మల్ని ఏదైతే స్వాగతించారో ఇక్కడ కూర్చొని మీరు మాట్లాడాలని చెప్పి సంతోషంగా చెప్తూ, ఒక తృప్తి ఏంటంటే మేము కష్టపడి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు కూడా కష్టాలన్నీ తొందరగా అర్థం చేసుకుంటాం. మరి మనం మీకు తెలుసు ఇక్కడ వెల్ఫేర్ పరంగా ఒక అబ్బాయి సుమారు హిమేష్ చంద్ర అని ఒక ఎస్సీ హాస్టల్లో పూర్తిగా 80% కాలిపోయాడు. అసలు డాక్టర్స్ 80% కూడా నమ్మకం ఇస్తారు కుదరదన్నారు. ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఒక బర్న్కు సంబంధించినటువంటి వారు ఒక నిజంగా ఓన్లీ విషయాలు ఉన్నది ఎక్కడ లేదు.
అది రోజు లేదు 2 లక్షల రూపాయల కన్నా తక్కువ కాదు. నేను అక్కడ ఉన్నటువంటి ఆ యశోద హాస్పిటల్ చైర్మన్ దిలీప్ అని అమెరికాలో ఉంటాడు, ఆయనతో మాట్లాడాను. రాష్ట్ర వెల్ఫేర్ మినిస్టర్ చెప్తున్నా సార్, ₹1 కూడా పేదవాళ్ళు మాకు దాన్ని కూలీ పని చేసుకుంటాడు, బయట దేశంలో అప్పు చేసుకొని పోయిండు, మన వెంబడి వచ్చాడు, ₹1 కూడా వాళ్ళు చెల్లించే పరిస్థితి చేస్తారంటే, సార్ మీరు డబ్బులు ఇవ్వకపోతే కష్టం సార్ అంటే ఇమీడియట్గా రాత్రి 11:30కి మా ఐఏఎస్ ఆఫీసర్ లేడీ ఆఫీసర్ 11:30కి రేపు మార్నింగ్ 11 o'clock మీరు చెక్ తీసుకుని 5 లక్షలు తెగి తీసుకున్నాడు ఇవ్వాలంటే, లేదు సార్ మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్గా ఒక సెకండరీగా నేరుగా చెక్ ఒక పేరు మీద ఇచ్చే అధికారం లేదు సార్ మనకంటే, నేను మినిస్టర్గా నోట్ ఇస్తున్నా, అడిగేమని ఇబ్బంది అయితే నేను బాధ్యత అని చెప్పేసి ఆ బాబు భవిష్యత్తు ఇంపార్టెంట్ సాగు బతుకుల మధ్య చెప్పేసి నేను మా సెక్రటరీ మా స్మృతిదాన్ని మా సెక్రటరీ గారు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్ వెంబడి 11 o'clock చెక్ 5 lakhs ఇచ్చిన తర్వాత మొత్తం ట్రీట్మెంట్కు సుమారు పర్ డే 2 లక్షలు చొప్పున అంటే మొత్తం కమ్యూనికేషన్ వాళ్ళు పెద్ద ఎత్తున అవుతుంది కాబట్టి నేను వారికి ఒకటే మాట మాట్లాడాను. మా జగిత్యాల జిల్లా ప్రాంతానికి సంబంధించిన హాస్టల్లో జరిగినటువంటి సంఘటన, ఆ హాస్టల్లో నా వెల్ఫేర్ మంత్రిగా నా శాఖ మీరు ప్యాకేజ్ ఇవ్వండి, ఆ ప్యాకేజ్ డబ్బులు కంప్లైంట్ చేస్తాం మంచి చూసి పంపించాలంటే సుమారు 18,18,000 రూపాయలు కట్టాలని చెప్పి ₹1 కూడా ఆ కుటుంబ సభ్యులు బాధపడకుండా మీ అన్నగా మీ మంత్రిగా నేను 18,18,000 రూపాయల కుటుంబాన్ని చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నా. ఈరోజు షెఫీకి సంబంధించిన విషయంలో నేను చాలా మా ఇద్దరు పిల్లలు అక్కడ ఉన్నారు, వాళ్ళ కుటుంబం పరిస్థితి చూస్తే వాళ్ళకి ఫోన్ చేయడం వీళ్ళకి ఫోన్ చేయడం 10 లక్షలు 3 లక్షల రూపాయలు తక్కువ చేసినాక కూడా ఆ 7 లక్షల కోసం ఆ ఇబ్బంది పడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా కష్టపడి వచ్చిన వాళ్ళం, అధికారం అనేది భగవంతుడు ప్రజలించిన అవకాశం, మనం ఎప్పుడు కలిసి ఉండే వాళ్ళం కాబట్టి నేను వ్యక్తిగతంగా నేను అమ్మవారి దర్శనానికి వస్తున్నా అని చెప్పి నా వ్యక్తిగతంగా అంటే మా కాంగ్రెస్ పార్టీ అందరం పార్టీ తరఫున ఒక 50,000 రూపాయలు నేను అందజేయడానికి ఈ ప్రభుత్వం ద్వారా అందజేస్తానని విషయం మనం చేసుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఐఎన్పిఆర్ మినిస్టర్ ద్వారా మన ప్రెస్ వాళ్ళకి సంబంధించిన విషయంలో కూడా వెల్ఫేర్ పరంగా అన్న మీరు చేయాలంటే తప్పకుండా నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ గారు ఉన్నారు, జిల్లా మంత్రిగా మన ప్రెస్కు సంబంధించిన వాళ్ళు ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మేము అడ్మిషన్కి సంబంధించి కానీ ఇంకా ఇతర సమస్యలు ఏమున్నా కూడా ఒక ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మనం 20 తారీఖు తర్వాత ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకున్నాం, ఏమి ఇవ్వగలుగుతామో అదొకటి ప్రభుత్వ పరంగా అనేక అంశాలు కూడా ఐఎన్పిఆర్ మినిస్టర్ ద్వారా మీ జిల్లా మంత్రిగా మీ లక్ష్మణ్ కుమార్ అన్నగా మీకు అన్ని విధాలు అండగా ఉంటాడని మనం చేసుకుంటూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతే మంచి చేస్తుందో మంచిని కూడా మీరు స్వీకరించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మీ అన్నగా లక్ష్మణ్ కుమార్కి మా కాంగ్రెస్ పార్టీకి మంచి విషయంలో కూడా మీరు ఎప్పుడో మాకు సపోర్ట్గా ఉండాలని మా మీడియా మిత్రులు మనస్ఫూర్తిగా మనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా పిఎల్ తెచ్చినారు మస్తు బాగా అందరికి ఫోన్ చేసాడు వాళ్ళు సీట్ల కూర్చోబెట్టిన అన్నారు మీరు మీరు పెద్ద మనసుతో షఫీ కుటుంబానికి అండగానించేందుకు 50,000 రూపాయల ఆర్థిక సాయం చేసిన శుభ సందర్భంలో మీకు మా ప్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న ఇంకొకటి మీరు అన్నట్టు అన్నగారు ఒక మానవ దృక్పథంతో వాళ్ళ ఆర్థిక పరిస్థితి నుంచి చేసినట్టుగా మిగతా వాళ్ళని కూడా పాపం షఫీని బతికించుకునేందుకు మీ వంతు సహాయ సహకారం అందించుకునే ఆ కుటుంబానికి ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి కూడా అన్న గురించి చెప్పాలి, వాస్తవంగా మనం అడగక ముందే మన సమస్యల గురించి మాట్లాడడం, మొన్న సందర్భంలో అన్నగారిని కలవడానికి ధర్మపురం పోయినప్పుడు అన్న టీపీఆర్ఓ లేక చాలా ఇబ్బంది అవుతుందన్న, చాలా ఇల్లుగా మేము అడుగుతున్నాం కానీ మాకు లేక ఇబ్బంది అవుతుంది అనగానే అప్పటికప్పుడు ఐఎన్పిఆర్ కమిషనర్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి వితిన్ 4-5 days లోపలే మనకు డిపిఆర్ఓను ఏర్పాటు చేసినందుకు మా ప్రెస్ పక్షాన కూడా అన్నకు నమస్సుమాంజలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. మీ ప్రేమ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మాపై 100% ఉండాలని కూడా మేము విశ్వసిస్తున్నామన్నా. మీ వెంట మేము ఉన్నాం, మాకు మీరు అన్ని విషయాలు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామన్నా. థ్యాంక్ యూ.